కొత్తొక వింత పాతొక రోత అంటారు. మన దేశంలో నేను గమనించి వచ్చిందో రెండు దేశాలు తిరిగి వచ్చాను నేను. ఒకటి దుబాయ్ కావచ్చు, 2 సింగపూర్ కావచ్చు. అక్కడ చూస్తే వాటితో పోల్చుకుంటే చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాం మనం, చాలా హ్యాపీగా బతుకుతున్నాం మనం. రిస్ట్రిక్షన్స్ లేని జీవితాలు మనవి. ఇక్కడ ఉన్న ఆ స్వేచ్ఛ అక్కడ ఉండదు. కాకపోతే అక్కడికి వెళ్ళి చూసిన వాళ్ళు చక్కగా సిస్టమేటిక్గా ఉంది అంటుంటారు. వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి రూల్స్ వైలేట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అది విచిత్రం. అది పక్కన పెడితే సంపాదన అన్నటువంటి మార్గాలలో ఈ రాజకీయ ఒత్తిడులు అంటే ముందు ఏ రూపాయి లేనప్పుడు ఒక వ్యాపారం కావాలా, లేదా ఒక వృత్తి కావాలా, ఉద్యోగం కావాలి. రూపాయి వచ్చాక ఆ రూపాయి దాచుకోవడానికి సేఫ్గా ఉండాలి, ఎక్కువ పన్ను పడకుండా ఉండాలి. అలాగే రాజకీయ ఒత్తిడితో తమ వ్యాపారాలు నలగకుండా ఉండాలి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ ప్రతీకార రాజకీయాలే. అధికారంలో ఉన్నటువంటి వాడికి అనుకూలంగా ఉండాలి, అధికారంలో ఉన్నోడు దిగ్గానే ప్రతిపక్షం వాడు వచ్చి వీళ్ళని టార్గెట్ చేస్తారు. అది ప్రధానంగా కనబడుతున్నటువంటి మెజారిటీ రాష్ట్రాలలో కనబడుతుంది. ఈ పర్యవసానం విదేశాల్లో అయితే మనకి గోలంతా లేదు కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు విదేశాలు వెళ్ళి సెటిల్ అవుతున్నారు ఎక్కువ మంది. తాజా లెక్కలు అయ్యే చెప్తున్నాయి. దుబాయ్లో ఎక్కువ మంది ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళారు మనవాళ్ళు. అలాగే అమెరికాలో మనవాళ్లే, బ్రిటన్లో మనవాళ్లే. అక్కడుండి అక్కడే సంపాదించుకోవడం వేరు. ఎక్కడ ఆస్తుల్ని తీసుకుని అటు వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇది ధనవంతులు. మధ్యతరగతి ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఆ పైన రిచ్ అవుతుంటే, రిచ్ ఏమో సంపాదించుకున్న దాంతో బ్రిటన్కో, అమెరికాకో, కెనడాకో అట్లాగే వెళ్ళి సెటిల్ అయ్యేటటువంటి పనులు చేసుకుంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది చదువుకున్నటువంటి వాళ్ళు. మొదట్లో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఇట్లాంటివి వచ్చినాయి. వచ్చి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత ఎదుగుదల కనబడదు మనకి. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల జీతాల నుంచి 5 దగ్గరికి వచ్చిన తర్వాత అసలు 5 అంటే వామ్మో, ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది కనబడదు. అప్పుడు ఎక్కడైతే వస్తుంది అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. చదువుకుని సబ్జెక్ట్ ఉన్నవాడు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు, సంపాదించుకున్నటువంటి వాడు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు. భారతదేశంలో పని కోసం, ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళతో పాటుగా ఆల్రెడీ పని ఇవ్వగలిగిన వాళ్ళు, పని తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తు మన కళ్ళకు కనబడుతోంది.